సారే జహాం సే అచ్చా కొత్త హిందీ వెబ్ సిరీసు నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది ఆగస్టు 13 నుంచి. నేను కొద్దిగా లేట్గా చూశాను ఈ వెబ్ సిరీసు. హీరో వచ్చేసి ప్రతీక్ గాంధీ. ఒక్కొక్క ఎపిసోడు అరగంట పైనే ఉంది. మొత్తం 6 ఎపిసోడ్లు ఉన్నాయి. మొత్తం చూడడానికి 4 గంటలు టైం పడుతుంది. నేను చూడడానికి కారణము ఇది నిజంగా జరిగిన కథ, మన చరిత్ర, మన భారతదేశ చరిత్ర. 1966లో మొదటి ఎపిసోడ్ ప్రారంభమవుతుంది. మనకు అప్పటికి అంటే మనకు తెలుసు కదా, న్యూక్లియర్ బాంబు, ఆటమ్ బాంబు వచ్చేసి అదే అణుబాంబు 44లో అనుకుంటా మన అమెరికా వరల్డ్ వార్ 2 గెలిచింది జపాన్ మీద, హిరోషిమా నాగసాకి మీద అణుబాంబు వేసి. సో అణుబాంబుని మించిన బాంబు ఇంతవరకు లేదు. సో ఇప్పుడు చాలా దేశాల దగ్గర ఉన్నాయి, 7 దేశాల దగ్గర ఏమో ఉన్నాయి, ఇండియాతో కూడా కలిపి. కానీ 66లో మన ఇండియా అప్పుడు మనకు అటామిక్ రీసెర్చ్కి మనకు హోమీ బాబా అని అతను సైంటిస్ట్, అతను ఒక ఏరోప్లేన్ క్రాష్లో చనిపోతాడు. అది చూపిస్తారు స్టార్టింగ్లో మనకు. ఈ మొదటి ఎపిసోడ్ నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది స్టోరీ, ఎందుకంటే మొదటి ఎపిసోడు అండ్ చివరి ఎపిసోడ్ 6వ ఎపిసోడ్ ఈ 2 ప్రపంచానికి తెలుసు. ఇక మధ్యన ఉన్న 4 ఎపిసోడ్లు ఇంకా వీళ్ళు నిజంగా జరిగిన కథన లేకపోతే అల్లుకున్న కథన మనకు తెలీదు, ఎందుకంటే ప్రపంచానికి తెలియదు ఆ కథ. బట్ హోమీ బాబా చనిపోవడం అనేది నిజము, మొదటి ఎపిసోడ్లో చూపించింది. అది అమెరికా చంపించింది అనేది చూపిస్తారు మనకు ఈ వెబ్ సిరీస్లో. ఎందుకంటే అణుబాంబు ఎవరి దగ్గర ఉండకూడదు అనేసి అమెరికా కోరిక. ఇప్పటికి కూడా రీసెంట్గా మనం చూసాము, ఇరాన్ అణుబాంబు తయారు చేస్తుందని వాళ్ళ అన్ని స్థావరాలని ధ్వంసం చేసింది అమెరికా. అలా సో 66లో మన ప్రయత్నాలు, హోమీ బాబా బతుకుని ఉంటే మనకు అణుబాంబు 66లోనే వచ్చిండేది. సో ఆ తర్వాత అతన్ని కాపాడుకోలేకపోయామనేసి ఇండియన్ గవర్నమెంట్, అప్పుడు ఇందిరాగాంధీ మన ప్రైమ్ మినిస్టరు, సో రాని ఎస్టాబ్లిష్ చేస్తారు. రా ఇప్పుడు ఏదైతే పవర్ఫుల్ ఉందో ప్రపంచంలో అత్యంత, అంటే అమెరికాకు ఎన్ఐఏ ఉన్నట్టు మనకు రా ఇప్పుడు ప్రపంచంలో నంబర్ 1 ఏజెన్సీ మనది ఇంటెలిజెన్స్ పరంగా. సో అది 68లో ఏర్పాటు చేశారనమాట. అది రా పుట్టుక ఎలా జరిగింది అనేది ఈ మొదటి ఎపిసోడ్లో జరిగింది. సో రా చీఫ్ కానీ లేకపోతే ఈ హీరో క్యారెక్టర్ ప్రతీక్ గాంధీ వన్ ఆఫ్ ద రా ఏజెంట్ అప్పుడు 68లో పెట్టినప్పుడు. సో అంతవరకు బాగుంది. ఇక 71లో మనకు ఇండియా పాకిస్తాన్ వారు, ఆ తర్వాత బంగ్లాదేశ్ జరగడం చూపిస్తారు. షిమ్లా అగ్రిమెంట్ జరిగిపోతుంది. ఇవన్నీ మనకు చరిత్ర, వాటి గురించి డీటెయిల్గా డిస్కస్ చేయలేదు వెబ్ సిరీస్లో కూడా. ఆ తర్వాత అప్పుడు భుట్టో, మన పాకిస్తాన్ ప్రధానమంత్రి భుట్టో, అంటే ఇండియాతో ఓడిపోయాడు కాబట్టి ఇక ఎప్పటి నుంచి ఇండియా నుంచి ఓడిపోకూడదంటే మన దగ్గర అణుబాంబు ఉంటే ఇండియా భయపడుతుంది, మన దగ్గర అణుబాంబు ఉంటే, న్యూక్లియర్ బాంబు ఉంటే ఇండియాతో యుద్ధం వస్తే ఇండియా మీద వేసేయచ్చు అనే ప్లాన్లో ఇది ఇంకా మిగతా వెబ్ సిరీస్ అంతా దాని మీద నడిచింది. అంటే 72లో భుట్టో ప్లాన్ చేస్తాడు. సో దానికోసం అతను ఏ దేశాలను సంప్రదించాడు, ఏ దేశాలు అతనికి డబ్బులు ఇచ్చాయి, ఏ దేశాల నుంచి అణుబాంబు తయారు చేయాలనుకుంటున్నాడు, ఇవన్నీ వెబ్ సిరీస్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో దాన్ని పసిగట్టిన రా ఇప్పుడు పాకిస్తాను అణుబాంబు తయారు చేయకూడదు లేదా వాళ్ళ దగ్గర అణుబాంబు ఉండకూడదు అని ఆ ప్రయత్నాల్ని ఎలా అడ్డుకోనింది అనేది ఈ వెబ్ సిరీస్. 2వ ఎపిసోడ్ నుంచి ఇక 5వ ఎపిసోడ్ 6వ ఎపిసోడ్ వరకు ఇదే. మన హీరో ప్రతీక్ గాంధీ పాకిస్తాన్కి ఒక డిప్లొమాట్గా వెళ్ళడం, అంటే ఎంబసీలో పనిచేస్తున్నట్టు వెళ్ళి, అంటే ఇక రా వాళ్ళు మనకి ఈ రోజు కూడా ఇప్పటికీ ప్రతి దేశంలో మన ఇండియన్ రా ఏజెంట్స్ ఉంటారు. వాళ్ళు జనాల్లో కలిసిపోయి ఉంటారు. వాళ్ళు ఎవరు రా ఏజెంట్, ఎవరు మామూలు ఏజెంట్ అనేది ఎవరు చెప్పలేరు, వాళ్ళ ఫ్యామిలీకి కూడా తెలియదు. సో వాళ్ళు దేశం కోసం ప్రాణాలు అర్పిస్తూనే ఉంటారు వాళ్ళు. సో ఆ రోజుల్లో కమ్యూనికేషన్స్ సరిగ్గా లేని ఆ రోజుల్లో 72 ప్రాంతంలో, సో పాకిస్తాన్లో కానీ ప్యారిస్లో కానీ మన ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో రా ఏజెంట్స్, అసలు అది చూస్తే అనిపిస్తుంది మనం అసలు ఎందుకు మనం అటు సైనికులుగా సైన్యంలో పనిచేయము, అటు ఏమీ చేయము, మనం ఒక పుడుతున్నాం చేస్తున్నాం కానీ దేశం కోసం మనం చేసింది ఏం లేదు, ఒక ట్యాక్స్లు కట్టడం తప్ప మనం దేశం కోసం చేసింది ఏమీ లేదు. ఈ రా ఏజెంట్ల త్యాగాలతో పోల్చుకుంటే ఆ రోజుల్లో 72లో ఈ రోజు కూడా ఇప్పటికి కూడా మనం సురక్షితంగా ఉన్నామంటే ఈ ఇంటెలిజెన్స్ వన్ ఆఫ్ ద కీ ఫ్యాక్టరు రా కూడా, అంటే సైన్యము ఇవన్నీ కాకుండా. సో ఈ సిరీస్లో డీటెయిల్గా బాగా చూపించారు పాకిస్తాన్లో మన వాళ్ళు ఎలా కలిసిపోతారు,
ఎస్పెషలీ అంటే హీరో క్యారెక్టరే కాకుండా, హీరో అంతా మైండ్ గేమే కాకుండా అక్కడ ఫీల్డ్లో పనిచేసే రా ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో మన పంజాబీ నుంచి వచ్చిన వాళ్ళు అలా. అదే కాకుండా ఏజెంట్ విక్రమ్ అతని మీద కూడా ఒక సినిమా వచ్చింది, సైఫ్ అలీ ఖాన్ చేశాడు. మరి అది ఫిక్షనా రియలా తెలియదు, కానీ ఈ సినిమాలో ప్యారిస్లో ఉండే ఏజెంట్ విక్రమ్ క్యారెక్టర్ అదిరిపోయింది. ప్లస్ పాకిస్తాన్లో ఏజెంట్గా ఉన్న ఒక క్యారెక్టర్ రఫీక్ అనే క్యారెక్టర్, అతని రియల్ నేమ్ వేరే, పంజాబీ సిక్ అతని క్యారెక్టర్, ఇలా కొన్ని క్యారెక్టర్ హైలైట్ అయ్యాయి. అసలు చూస్తుంటే అనిపించింది నాకు, అసలు మనమంతా ఏం చేస్తున్నాం అబ్బా అనిపిస్తుంది నాకు. మనకు కూడా అవకాశం ఇస్తే రాలో పని చేయాలన్నంత కోరిక కలిగింది నాకు ఈ వెబ్ సిరీస్ చూస్తే. మొత్తానికి అంటే ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందంటే పాకిస్తాన్ పాయింట్ ఆఫ్ వ్యూలో పాకిస్తాన్ కరెక్ట్ అనిపిస్తుంది. పాకిస్తాన్ ఐఎస్ఐ మనకు రా ఎలాగో పాకిస్తాన్కి ఐఎస్ఐ అలాగే ఇప్పటికీ యాక్టివ్గానే ఉంటుంది. ఐఎస్ఐ అంటే ఐఎస్ఐ ఇప్పుడు టెర్రరిస్టులకి మన మీదకి ఉసిగొలుపుతుంది మనం అంటాం, కానీ ఈ వెబ్ సిరీస్ చూస్తే ఐఎస్ఐ వాళ్ళు వాళ్ళ దేశాన్ని కాపాడుకోవడానికి వాళ్ళు చేసేది ప్రతిదీ కరెక్టే అనిపిస్తుంది. ఎవరిని నెగిటివ్గా చూపించలేదు. అటు పాకిస్తాన్ ఏజెంట్స్ని కానీ ఇటు ఇండియన్ రా ఏజెంట్స్ని కానీ ఎవరు నెగిటివ్గా, ఎవరి దేశం కోసం వాళ్ళు పోరాడుతూ ఉంటారు. సో వాళ్ళ దృష్టిలో వాళ్ళు హీరోలు, మన దృష్టిలో మన వాళ్ళు హీరోలు. వాళ్ళ దృష్టిలో మన వాళ్ళు టెర్రరిస్టులు, మన దృష్టిలో పాకిస్తాన్ వాళ్ళు టెర్రరిస్టులు. సో ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు రైట్. సో అలా చూపించారు అనమాట. ఈవెన్ పాకిస్తాన్ వాళ్ళు కూడా ఈ వెబ్ సిరీస్ చూస్తే వాళ్ళకేం నెగిటివ్గా అనిపించదు, కరెక్ట్గానే ఉంది కదా అనిపిస్తుంది. అలా బాగా డీల్ చేశాడు డైరెక్టర్ ఎవరో, రైట్ బాగా రాసుకున్నారు, బాగా ఎగ్జిక్యూట్ చేశారు. అన్ని క్రిస్పీగా ఒక్కొక్క ఎపిసోడ్ అరగంటనే పెట్టుకున్నారు కాబట్టి చాలా త్వరగా అయిపోతుంది. ఆ స్టార్టింగ్లో ఎండింగ్లో ఆ లీడ్ వదలడము, సో నెక్స్ట్ ఎపిసోడ్ చూడాలి అనేసి క్యూరియాసిటీ బిల్డ్ చేసి నేనైతే వన్ షాట్లో ఫినిష్ చేశాను ఈ వెబ్ సిరీస్ని. 4 గంటలు అలా ఎలా అయిపోయో అర్థం కాలేదు, చాలా బాగా అనిపించింది. అందుకని నిజంగా జరిగిన స్టోరీస్ ఇవన్నీ, మన చరిత్ర ఇది, మన ఎవరు మార్చలేరు. మధ్యన వాళ్ళు ఏమన్నా ఈ వెబ్ సిరీస్ కోసం రాసుకున్న డ్రామా కానీ లవ్ స్టోరీస్ ఇవన్నీ కల్పితములు ఉండొచ్చు, కానీ బట్ ఇదైతే జరిగింది. ఎందుకంటే పాకిస్తాను 72లో అణుబాంబును తయారు చేయలేకపోయింది, ఇలా కొనలేకపోయింది. ఎందుకంటే మన వాళ్ళు, మన రా ఏజెంట్స్ దాన్ని ఫెయిల్ చేశారు. ఆ తర్వాత మనము 76లో మనము పోఖ్రాన్లో మనము అణుబాంబు మనము మొదటి అణుబాంబు దేశంగా, అంటే చైనా తర్వాత ఏషియాలో మనదే. ఆ దెబ్బకు పాకిస్తాను 98 వరకు మళ్ళీ అణుబాంబుని వాళ్ళు తయారు చేయలేకపోయారు. అంటే అన్నేళ్ళు వెనక్కి నెట్టాం మనం పాకిస్తాన్ని. సో అదొక బిగ్ అచీవ్మెంట్, అది రాకి అప్రిషియేట్ చేయాలి. అప్పుడు ఆ రా ఏమంటారు ఆ మిషన్లో చాలామంది రా ఏజెంట్లు చనిపోతారు. అవన్నీ చూస్తే 6th ఎపిసోడ్లో, అంటే సినిమా అంతా అసలు యాక్షన్ లేదు, ఏమీ లేదు. వెబ్ సిరీస్లో మొత్తం అంతా మైండ్ గేమ్, జనరల్గా మాటలు. అంటే ఎక్కువ ఇలాంటి వెబ్ సిరీస్లో దేశభక్తి గీతాలు, దేశభక్తి డైలాగులు ఇవేమీ ఉండవు, న్యాచురల్గా వెళ్తుంది. ఒక 6th ఎపిసోడ్లోనే చిన్న యాక్షన్ ఎపిసోడ్ అంతే. ఇక చాలా న్యాచురల్గా చాలా బాగా తీశారు. అసలు ఇది చాలా బాగా నచ్చింది నాకు, ఈ సారా జహాం సే అచ్చా. ఏమంటే టైటిలే సూట్ అవ్వలేదు వెబ్ సిరీస్కి. చాలామంది చూసేవాళ్ళు ఒకవేళ మంచి టైటిల్, అంటే ఇది సారా జహాం సే అచ్చా మన జాతీయ గీతం, అది పక్కన పెట్టేస్తే ఈ కథకు తగ్గ టైటిల్ అయితే నాకు తెలిసి న్యూక్లియర్ బాంబ్ అనో, లేకపోతే న్యూక్లియర్ అనో, ఆటమ్ బాంబ్ అనో, లేదా కరెక్ట్ టైటిల్ వచ్చి RAW అని పెట్టింటే అదిరిపోయేది. రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ ఆఫ్ ఇండియా రా అని పెట్టింటే ఇంకా బాగుండేదేమో అని అనిపించింది. చాలామంది దానికి తోడు హీరో ఈ మన ప్రతీక్ గాంధీ చాలామందికి తెలియదు. నాలాగా హిందీ అండ్ వెబ్ సిరీస్లు చూసే వాళ్ళకి తెలుసు. ప్రతీక్ గాంధీ ఒక వెబ్ సిరీస్ మన హర్షద్ మెహతా లైఫ్ బయోపిక్ మీద చేశాడు, స్కామ్ అనేసి. అది చాలా పెద్ద హిట్ అయింది అది. ఆ తర్వాత ప్రతీక్ గాంధీ చాలా సినిమాలు చేశాడు, చాలా వెబ్ సిరీస్ చేశాడు. బట్ అంత పాపులర్ కాదు. ఎవరన్నా పాపులర్ యాక్టర్ యాక్ట్ చేసి టైటిల్ ఇంకొంచెం అట్రాక్టివ్గా పెట్టింటే చాలామంది చూసేవాళ్ళు, చాలా అప్రిషియేషన్ వచ్చిండేది. మన చరిత్ర చాలా వాళ్ళు తెలుసుకునేవాళ్ళు. సో నా కోరిక ఒకటే, మీరు ఈ నెట్ఫ్లిక్స్లో ఉంది ఈ సారే జహాం సే అచ్చా వెబ్ సిరీస్, 6 ఎపిసోడ్లు 4 గంటలు. హిందీ ఒరిజినల్ చూశాను విత్ ఇంగ్లీష్ సబ్టైటిల్స్. తెలుగులో ఉందో లేదో గమనించలేదు. తెలుగులో ఉండి తెలుగులో చూసేయండి, లేకపోతే హిందీలోనే చూడండి. మన చరిత్ర తెలుస్తుంది. 66 నుంచి 76 వరకు 10 ఏళ్ల పాటు మన భారత చరిత్ర, మనకు అణుబాంబు ఎలా, మనం అణుబాంబు దేశంగా ఎలా అవతరించామనేది తెలుస్తుంది. పాకిస్తాన్ అణుబాంబు దేశంగా రాకుండా ఎలా అడ్డుకున్నామనేది తెలుస్తుంది. మన రా ఏజెంట్ల సాక్రిఫైసెస్ తెలుస్తాయి. సో ఖచ్చితంగా చూడండి. చాలామంది యాక్టర్లు, తెలిసిన యాక్టర్లు ఉన్నారు, పేర్లు తెలియదు నాకు, బట్ చాలామంది తెలిసిన యాక్టర్లు ఉన్నారు. బాగుంది, ఇంట్రెస్టింగ్గా ఉంది. ఫ్యామిలీతో చూడొచ్చు. ఫ్యామిలీతో చూడలేంలే,
ఎందుకంటే కొద్దిగా ప్యారిస్ ఎపిసోడ్లో కొద్దిగా అడల్ట్ సీన్స్ ఉన్నాయి. సో ఫ్యామిలీతో వద్దు, కానీ 30+ ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళందరూ భార్యాభర్తలు కానీ ఫ్రెండ్స్ కానీ ఇలా కలిసి చూడండి. పిల్లలకి పెద్దవాళ్ళకి కలిసి చూడొద్దు, వాళ్ళు సపరేట్గా చూస్తే ఓకే. ఎందుకంటే ఈ ప్యారిస్ ఎపిసోడ్లో కొన్ని అడల్ట్ సీన్స్ ఉన్నాయి. సో ఇండివిజువల్గా చూడండి, లేదా జంటగా చూడండి, ఫ్రెండ్స్తో చూడండి, కానీ ఫ్యామిలీ మొత్తం కలిపి చూడొద్దు. అది సారే జహాన్ సే అచ్చా. నా రేటింగ్ వచ్చి 3/5 గుడ్ అని చెప్తాను. సో ఖచ్చితంగా చూడండి, డోంట్ మిస్. వాచ్ దిస్ సారే జహాన్ సే అచ్చా ఆన్ నెట్ఫ్లిక్స్. 6 episodes, 4 hours run time. It's a must watch. Okay, bye.